ఇప్పుడు యూట్యూబ్లో 3 మినిట్స్ షార్ట్స్ పెట్టారు, మీకు తెలుసా? 3 మినిట్స్ షార్ట్స్ అంటే ఫోను నిలువుగా పెట్టి మనం వీడియోని 3 నిమిషాల లోపు తీస్తే అది 3 మినిట్స్ షార్ట్స్లోకి వెళ్తుంది. పెద్ద వీడియో కింద అప్లోడ్ అవ్వదు. ఎప్పుడు ఎన్ని రోజులైందో పెట్టి, కానీ నేను చూశాను, యూట్యూబ్లో చూసా ఇలా పెట్టొచ్చని. దానివల్ల లాభం కూడా నాకైతే తెలియదు, కానీ నేను ఈరోజు ఒక వీడియోని అప్లోడ్ చేశా. ఇలా ఫోను నిలువుగా పెట్టి తీసి 3 నిమిషాలు లోపు ఒక వీడియోని అప్లోడ్ చేశా 3 మినిట్స్ షార్ట్స్ కోసమని. ఇదైతే నేను టమాటా నిలవ పచ్చడి కోసం టమాటాలని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిసేసి కాసేపు ఆరబెట్టేసి వేయించుతున్నాను. 1.5 కేజీన్నర టమాటాలకిను 1/2 కిలో వేరుశనగ నూనె వేసి నూనె కాగాక టమాటాలని చిన్న ముక్కలు చేసేసుకుని వేసి వేయించా. దాంట్లోనే ఒక 150 గ్రాముల చింతపండు పెట్టాను. గింజలోను కాడ లేకుండా చూసుకుని చింతపండుని ఆ ఏగే టమాటాల్లో అది పెట్టేసా చింతపండు. ఇది నేను పొండు మిరపకాయ టమాటా పచ్చడి కోసమని ఇలా చేస్తున్నా. ఒక 2-3 నెలలు తినడానికి బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీకి, రైస్లోకి, ఉప్మా కూడా అన్నిటికీ బాగుంటుంది పచ్చడి. కేజీకిను ఒక 1/2 కేజీ పొండు మిరపకాయలు పడతాయి. నేనైతే ఇది 1.5 కేజీన్నర టమాటాలు వేసా కదా, 1.5 కేజీన్నరకిను ఒక 1/2 కేజీ పొండు మిర్చిని అవి కూడా శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఆరబెట్టుకుని అందులో ఒక 300 గ్రాముల ఉప్పు వేసి మిక్సీ వేస్తా. తర్వాత ఇది వేయించి నూనె తేలే వరకు, కొంచెం నూనె తేలే వరకు వేయించుకుని చల్లారనిచ్చి దీన్ని కూడా కలిపి కొంచెం వెల్లుల్లితో మిక్సీ వేస్తాను. దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. ఇదేం గోంగూర పచ్చడి కోసం వేయించా. ఇది కూడా పొండు మిర్చితో చేస్తాను, కాకపోతే నిలవ పచ్చడి కోసం కాదు. ఈ మధ్యలో కాస్త చింతపండు పెట్టా. పొండు మిర్చి కొంచెం ఉప్పు వేసి మిక్సీ వేసేసి పచ్చియే ఇది వేసి మిక్సీ వేసి తాలింపు పెడతాను. గోంగూర పొండు మిర్చి పచ్చడి ఇది ఒక 1 నెల రోజుల కోసం ఇలా చేస్తున్నా. నూనె వేసి వేయించాను. ఇది కూడా కడిగి శుభ్రంగా ఆరబెట్టేసి తడి లేకుండా వేయించా. ఇది చూడండి, ఇప్పుడు నూనె పైకి వస్తుంది కదా, ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా.